జిల్లాలో నిర్వహించిన జాతీయ మేఘా లోక్ అదాలత్ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు, సిబ్బంది మరియు బార్ అసోసియేషన్ సభ్యులను జిల్లా జడ్జి రత్న పద్మావతి అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. శనివారం నాడు నిర్వహించిన జాతీయ మేఘా లోక్ అదాలత్లో జిల్లా పరిధిలో మొత్తం 3034 కేసులు పరిష్కారం కావడం జరిగింది. ఈ విజయానికి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది మరియు బార్ అసోసియేషన్ ప్రతినిధులను మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో సత్కరించారు. జిల్లా జడ్జి రత్న పద్మావతి మాట్లాడుతూ పోలీసు అధికారులు, బార్ అసోసియేషన్, కోర్టు సిబ్బంది సమిష్టిగా కృషి చేసి కేసులో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసి రాజమార్గమని అవగాహన కల్పించడం వల్లే ఈ స్థాయిలో కేసులు పరిష్కారం కావడం సాధ్యమైందని ఆమె అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు జిల్లా జడ్జి నారాయణ, లీగల్ సెల్ సెక్రటరీ వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ, మెజిస్ట్రేట్లు లావణ్య, నికిషా, డిఎస్పీ రఘుచందర్, బార్ కౌన్సిల్ జగిత్యాల అధ్యక్షులు, అలాగే జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గారు ఎలాగో వచ్చారు కాబట్టి ఎస్పీ గారు చేతుల్లో కూడా ఇక్కడ వాళ్ళు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ తీసుకుని అక్కడ మన ఇక్కడ దాంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అన్ని డిస్పోజ్ అయినాయి అంటే తర్వాత నుంచి సార్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పటి నుంచి జరిగిన ప్రతి లోకల్ నేషనల్ లోకల్ and this could have not have been possible without the active support of the teams. Everybody members of the Bar Association, message of the honorable chairperson Jagitiyal to the public to come and settle their grievances and cases. And with this, before we move on to the next question, I request Honorable PDJ Garu, Honorable First PDJ Garu to take and all the district officers, police officers, bar president, and various president. So all officers, good evening. So, Madam, ఆ డిస్కషన్ చేసిన తర్వాత ఈ ఎగ్జాంపుల్ చేసిన తర్వాత మన తరఫు నుంచి కూడా మనం డైలీ ఇదే అబ్జర్వేషన్ చేస్తున్నాము. ఇది ఒకటి సోషల్ ఇష్యూస్ ఒకటి ఈ ఓల్డ్ ఏజ్ ఉన్న వ్యక్తులకి ఇప్పుడు ఏమైందంటే కొన్ని రకంగా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. దీంట్లో ఒకటి ఈ పిల్లల తరఫు నుంచి వాళ్ళకి ప్రాపర్టీ డిస్ట్రిక్ట్ వల్ల కానీ వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు డబ్బులు పెడతారు. ఒకటి ఇది ఇష్యూ చాలా మనకి కంప్లైంట్ కూడా చాలా వస్తుంది. సో అప్పుడప్పుడు మనం కౌన్సిలింగ్ కూడా చేస్తాము అండ్ ఆడియోకి కూడా మాట్లాడుకుంటూ వాళ్ళకి కొంచెం అది మెయింటెనెన్స్ గురించి కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. బట్ ఈ రకంగా ప్రోగ్రామ్ మీరు చేసిన అది కూడా అది చాలా అవుట్ ఆఫ్ బాక్స్ లాగా ఉంది. మనం కూడా ఇదే మార్గంలో వెళ్ళడానికి కూడా ఒకటి సీనియర్ సిటిజన్ గురించి ఒక స్పెషల్ కంప్లైంట్స్ కూడా పెట్టడానికి చూస్తున్నాం. సో సేమ్ మీ ఆలోచన ఈ మంచి ఆలోచనకి ముందు వెళ్ళడానికి కూడా మనం కూడా వీల్ డెఫినెట్లీ పుట్ ఎఫర్ట్. పత్రికా విలేకరులు మేము మీటింగ్ పెట్టినప్పుడు సాధారణంగా కోర్టు విషయాలు మేము కూడా పోయి ప్రతి గ్రామంలో కానీ లేకుంటే ప్రతి లోకాల గురించి చెప్పడం అంటే అసాధ్యం అవుతుంది. కాబట్టి పర్సనల్గా మీరు మా విషయాలు చెప్పినందుకు మరి ప్రత్యేకంగా పీడీ మేడం గారు చెప్పిన విషయాన్ని మీరు తెలుసుకొని మరి మీరు ఎంత వైడ్గా పబ్లిష్ చేస్తే మీరు చేయడం వల్ల ఈరోజు మాకు గొప్పగా అనుకుంటుంటే మేము ఎంత షార్ట్ టైం ఉంది. మేడం గారు కూడా అక్కడ లేవు, ఈ టైంలో మీటింగ్ కూడా మేము కండక్ట్ చేయలేదు. కాబట్టి అయినప్పటికీ కూడా విలేకరులు తర్వాత మీటింగ్ పెట్టిన తర్వాత మరి మా విషయాలన్నీ మీరు పబ్లిష్ చేసిన తర్వాత మరి క్లయింట్లు, కచ్చిదారులు ఆ విషయాలు తెలుసుకొని ఎక్కడో మూలలో గ్రామంలో ఉన్నప్పుడు కూడా పేపర్ చూసిన తర్వాత చేసుకోవచ్చు, ఈ తగాదాలు ఉన్నాయంట చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా పర్సనల్గా ఇంట్రెస్ట్ చూపించి వచ్చి వాళ్ళ గొప్పగా వచ్చి మరి సివిల్ కేసు సాధారణంగా వస్తాయితే ఏదైనా లోకాదాలతో క్రిమినల్ కేసులే లోకాదాలు డిస్పోజ్ అయినా కానీ అలా కాకుండా మరి మీరు మా విషయాలన్నీ పబ్లిష్ చేయడం వల్ల విలేకరులు ముఖ్యంగా వాళ్ళు వచ్చి చాలా గొప్పగా పార్టీ షూట్స్ కూడా వాళ్ళని గొప్పగా చేసుకున్నందుకు మీకు మరొకసారి విలేకరులు తెలియజేసుకుంటున్నాం. అదే బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడ్వకేట్స్ కూడా
మీరు కూడా చాలా అన్ని విషయాలు మీరు చెప్పి తెలుసుకున్న తర్వాత మీ కోఆపరేట్ వల్ల క్లయింట్లు ఖచ్చితంగా కూడా వచ్చేసి ముఖ్యంగా మరి భార్యాభర్త విషయంలో తగాదా ఉన్నప్పుడు కూడా 2-3 కేసెస్ కూడా మేము వచ్చేసి మరి ఏడీఎం పీడీ మెషిన్ కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళందరూ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఈ కలపడం చాలా గొప్ప విషయం. కాబట్టి మీరందరూ గొప్పగా అందరూ కోఆపరేట్ చేస్తేనే ఒక్కరే అంటే అసాధ్యం అవుతుంది. ఏదైనా అందరూ కోఆపరేషన్ ఉంటేనే కూడా తప్పనిసరిగా ఏదైనా సాధిస్తాం. కాబట్టి అందరూ కోఆపరేట్ చేయడం వల్ల మా కేసు కూడా వచ్చింది. మరొకసారి భారత ప్రెసిడెంట్కి మరి అడ్వకేట్లకి మరి పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. Respected SP గారు, President of the Ex-President and President of the Bar Association, and all the esteemed police officers and the print and electronic media, మీ అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనం యొక్క నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా సక్సెస్ మీట్ లాగా చిన్న మీటింగ్ ఒకటి అరేంజ్ చేసుకున్నాం. ఈరోజు చాలా తక్కువ టైంలో మీటింగ్ వాజ్ కండక్టెడ్ బై బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఐ డి నాట్ కండక్ట్ ది మీటింగ్ ఇన్ టైం. ఈ లోక్ అదాలత్ సంబంధించి చాలా తక్కువ టైంలో నేను ఎస్పీ గారిని డిఎస్పీ గారిని వీళ్ళందరినీ కూడా పిలిచి చాలా మీటింగ్ పెట్టడం జరిగింది. అండ్ ఎట్ దట్ టైం అప్డేట్స్ దట్ ఈ టైం టూ షార్ప్. చాలా తక్కువ టైం ఉంది. ఈ టైంలో మనం అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వగలమా లేమా అని వీఆర్ ఆల్ అండర్ క్లియర్. అందరు ఆఫీసర్స్ ఏమో మేము ఈసారి అవుతుందో లేదో చెప్పలేము అని ది ఎక్స్ప్రెస్ సచ్చేలేము. ఇమీడియట్గా ఏంటంటే నేను అదే రోజు మీటింగ్ కండక్ట్ చేసి ఎస్పీ గారి పర్సనల్గా కూడా నేను మెసేజ్ పెట్టడం జరిగింది. ఇమీడియట్గా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మన ఎస్పీ గారు కూడా ఇమీడియట్గా గివెన్ ఎక్స్టర్నల్ ఇన్స్ట్రక్షన్స్ మా ఎంటైర్ టీమ్ మేడం అని చెప్పి డోంట్ వరీ అన్నట్టుగా నాకు ఒక మెసేజ్ పెట్టాను. అది చూసుకున్న తర్వాత వీఆర్ సాటిస్ఫైడ్. ఎస్పీ గారు అది ఇచ్చారు అంటే డెఫినెట్లీ ఎంటైర్ టీమ్ విల్ బి మొబైల్స్. నేను యాక్టివ్ మ్యాన్ అని చెప్పి ఆ రోజు అనుకోవడం జరిగింది. ఆ మీటింగ్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే నుంచి చూసిన మార్పు ఏంటంటే అంతకుముందు లేకుండా అంతకుముందు వీఆర్ అనేబుల్ టు సీ ఓవర్ నెంబర్ ఆఫ్ కేసెస్. కానీ ఆ 3 డేస్లో చాలా ఎఫర్ట్ పెట్టి అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి అనుకున్న ఫిగర్ మనం రీచ్ అయ్యేలా చేసినందుకు ముందుగా అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. జుడిషియల్ ఆఫీస్ ఒక్కళ్ళే కూర్చొని చేద్దామంటే నథింగ్ టు హ్యాపీ అన్లెస్ దేర్ ఇస్ కోఆర్డినేషన్ ఫ్రమ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్. దీనిలో మొదట అందుచేత ఈ సందర్భంగా ఏంటంటే మీ అందరికీ ఒక్కొక్కరికి థ్యాంక్స్ చెప్పే బాధ్యత నేను తీసుకున్నాను. ఈరోజు ఏంటంటే ముందుగా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీసెస్ నా బ్రదర్ సిస్టర్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. వాళ్ళందరికీ కూడా వాళ్ళంతా సమిష్టిగా కృషి చేసి రాత్రంతా పగలగా వాళ్ళు దే ఆర్ డెడికేటెడ్ themselves to the work and I really congratulate them for their dedicated work and services. Because of their right hand లో ఉండి వాళ్ళు చేయడం వలన it is possible. First of all, it is my duty to convey my sincere thanks to my brother and sister judicial officers. Thank you so much. అదేవిధంగా బార్ మెంబర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆఫ్ ది బార్, ప్రెసిడెంట్ గారు, బార్ మెంబర్స్, ఎక్స్ ప్రెసిడెంట్ గారు, కొత్త ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరూ కూడా కలెక్టివ్గా కృషి చేసి మాకు కోఆర్డినేట్ అందించడం వల్లే ఈరోజు మేము అనుకున్న ఫిగర్ని రీచ్ అవ్వగలిగాం. అంచేత స్పెషల్ థ్యాంక్స్ టు ఎస్పీ గారు అండ్ డిఎస్పీ గారు, ఇంక్లూడింగ్ ది లైసెన్సింగ్ ఆఫీసర్స్ and also the board constables. Thank you so much. And ఇంకా గట్టిగా కొట్టాలి, ఎందుకంటే మా గ్రౌండ్లో చేసి మన ముందు తీసుకొచ్చి నుంచోబెట్టని వీఆర్ ఏబుల్ టు తీసుకోవాలి. కాబట్టి వీళ్ళు ఇంకా సరిపోదు, సెకండ్ రౌండ్లో కాబట్టి తర్వాత షార్ట్ పీరియడ్లో ప్రజల మధ్యలోకి కొంచెం ఈ విషయాన్ని మీరు తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ కూడా సకాలంలో వచ్చి ఆ మీటింగ్ షార్ట్ టైంలో హోల్డ్ చేసాం. అయినప్పటికీ కూడా బయట కవరేజ్ ఇచ్చి నలుగురికి తెలిసే విషయంలో మీరు ముందున్నందుకు, అలాగే మరి లోకల్ ఛానల్స్లో కూడా ఆ స్క్రోలింగ్ చేసి నలుగురికి తెలిసేటట్టుగా చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మీ అప్రిసియేషన్ అనేది సభాముఖంగా ఎస్పీ గారి సమక్షంలో ఉండాలని, నెక్స్ట్ ఏంటంటే అందరు బార్ మెంబర్స్ సమక్షంలో ఉండాలి, ఆఫీసర్ సమక్షంలో ఉండాలని మీకు కూడా నేను అప్రిసియేషన్ దోస్తున్నాను అని కూడా నేను చెప్పడం జరిగింది. అది రిజర్వేషన్ ఉంటాను. It is my duty, it is my bonding duty to convey my sincere thanks to all of you. వీళ్ళకి కూడా మీరు అందరూ కూడా మీకు గివ్ ఎ బిగ్ అప్లాస్. ఇబ్బంది పెడుతూ లంచ్ టైంలో వచ్చి వాళ్ళని లంచ్ కూడా మ్యాన్పేకి ఇచ్చి బార్ అసోసియేషన్ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు అందరూ కూడా ఇచ్చేటువంటి సహకారానికి పేరు అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి లోక్ అదాలత్లోనూ కూడా వెంకన్న గారి బాధ్యత అంతా పూర్తిగా ముగ్గురు షేర్ చేసుకుని సఫీ గారు ఫస్ట్, అలా చెందు ఆఫీస్తో కోఆర్డినేట్ చేసుకోవడం, వీళ్ళందరితో చెప్పడం, ఈ విధంగా సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ
ముందు ముందు జరిగే లోక్ అదాలత్లో కూడా ఇదే విధంగా మనం చాలా కార్డియల్ అట్మాస్ఫియర్లో ముందుకు వెళ్ళాలని చెప్పి మనం అందరినీ కోరుకుంటూ ఐ రియల్లీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్స్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అందించడానికి సహకారానికి మరి వరుసగా వచ్చిన ఎస్పీ కిషోర్ కుమార్ గారికి పీడిఎఫ్ సబ్జెక్ట్ గారికి ఆల్రెడీ ఇచ్చిన డిఎస్పీ గారికి ఎస్పీ గారికి వచ్చిన పోలీస్ రూరల్ సిఐలకు మరియు ఈ మా రావణ్ అయితే ఏ విధంగా మీకు కోఆపరేషన్ చేసాడు దానిలో భాగంగా అంతకన్నా చేస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ మీటింగ్కి వచ్చిన అందరికీ మా భారత పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాను.